ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి ఈ అన్యాయానికి భాగస్వాములు, మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్స్, వాటర్ అలొకేషన్స్, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. వీడెవరు వినే సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము. ఎక్కడా ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మన రాష్ట్రం నుంచి లెటర్లు రాశాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWTD2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు, వాటి డేట్లు, కాపీలు ఉన్నాయి. పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది? ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఇగో 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు? After detailed deliberations, the board decided that sharing of water between both states may be followed 6634, that is 5/12/299 for the year 2024-25. మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా. ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. అంటే ఇవాళ మరి మీరు శాశ్వతంగా సమాధి కట్టినరా? శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టినరా? కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా?
వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్? దీనికి బేసిస్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం. ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక, నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతూ ఉంది. బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే 575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది. అది సాధించింది కేసీఆర్. మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేండి. కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని, ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు, అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈడ నేను కూడా అనేసి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాలా? నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక్క 1 ఇయర్ కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు we registered our protest that 6634 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 7129 అని మనం ట్రిబ్యునల్లో విన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి KWD2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి, ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ 3 ద్వారా సాధించింది. సెక్షన్ 3 రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి, హక్కులు రాబట్టుకునేడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్. ఇక అయినా మిగతా విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు పొక్కగొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ అషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా